ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ జిల్లా ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత సంజీవ్ నాయక్ ఆరోపించారు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ముగ్గురు మంత్రులు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఉన్నారా, ప్రజలను విచ్ఛిన్నం చేసేందుకు ఉన్నారా అని సంజీవ్ నాయక్ ప్రశ్నించారు. ఇక సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సస్యశ్యామలం చేయాలని బీఆర్ఎస్ అనేక కార్యక్రమాలు నిర్వహించిందని వివరించారు. ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్ను విమర్శిస్తూ చేసిన ప్రదర్శన తీరును వారు విమర్శించారు. నీళ్లు రాకుండా చేసే పెద్ద కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రకు దోషులు ఖచ్చితంగా ఈ ముగ్గురు అనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఈ విషయం ప్రజలకు తెలవాలి, రైతులకు తెలవాలి. ఇవి మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు ఏ మీటింగ్ పెట్టామన్నారు, కలిగే మీటింగ్ వస్తే చర్చలకు రండి నేను చేసిన అంటాడు. మొన్న సురేపతి మీటింగ్ పెడితే నేను చేసిన చర్చలకు రండి అంటాడు. మరి ఈయన చర్చలకు పిలుస్తుంది కానీ మా కేటీఆర్ గారు మేంద్రం పోయి చర్చలు కూర్చున్నా అంటే ఢిల్లీ ఎత్తాడు. చర్చలు పిలుచులేందుకు తప్పిసరి పారిపోలేదు. వీళ్లకు తలా తోక ఏం తెలియకుండా ప్రాథమికంగా అవగాహన లేకుండా ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల మధ్య పంచాయతీ పెడతానికి, రైతాంగం మధ్య పంచాయతీ పెడతానికి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర ఒక భయంకరమైనటువంటి కుట్రకు దారి తీయబోతున్నది. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ మన కార్యక్రమం తీసుకున్నాం. ఎన్నికల కోసం మాట్లాడి ఓట్లు తీసుకొని పోదాం అనే పద్ధతుల్లో అడుగులు వేస్తున్నారు. ఖచ్చితంగా గట్టిగా నిలదీస్తాం, ప్రజల్ని చైతన్యవంతులు చేస్తాం, రైతులను జాగృతం చేస్తాం. జూలూరుపాడు నుంచి రావాల్సినటువంటి నీళ్లను కెనాలకు